మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, బాధితులు ఏమంటున్నారు, మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, మళ్ళీ మొదటికి వచ్చినట్లుంది ₹1 కోటి నష్టపరిహారం వ్యవహారం. ప్రభుత్వ వైఖరిపై అసలు అక్కడ ఏమంటున్నారు బాధితులు? హరిత, ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి పరిహారం ఇస్తామన్న వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించే సమయంలో వారికి ₹1 కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత చెక్కు ఏదైతే ఉందో ₹1 కోటి చెక్కును ఒక గంటలోపు ఇస్తామని చెప్పి బాధితుల కుటుంబాలకి స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత అధికారులు మళ్ళీ మాట మార్చారు. తమకు చెక్కు సంగతి తెలియదని, ఈ ప్రాసెస్ అంతా అవడానికి 3 రోజులు సమయం పడుతుందని చెప్పి అధికారులు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం ₹1 కోటి చెక్కును వెంటనే ఇవ్వాలని, లేదంటే ఈ పోస్ట్ మార్టం అయిన బాడీలు తీసుకువెళ్ళేది కూడా లేదంటే వారంతా కూడా భీష్మించుకుని కూర్చున్నారు. దారి ఖర్చులకు ₹10,000 ఇస్తామని చెప్తున్నారు. 10 నుంచి 15,000 ఇస్తామని చెప్తున్నారు. అయితే దాన్ని మాత్రం తాము తీసుకునే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట ప్రకారం ₹1 కోటి చెక్కుని ఇస్తేనే ఇక్కడ అంబులెన్సుల్లోనూ ఊరికి డెడ్ బాడీలు తీసుకువెళ్ళడం జరుగుతుంది తప్ప, లేదంటే ఎట్టి పరిస్థితులు కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది బాధిత కుటుంబాలు ఉన్నాయి, అలాగే కొంతమంది వామపక్ష పార్టీ నేతలు. సార్ చెప్పండి సార్, ఏంటి ఈ ఫస్ట్ ₹1 కోటి చెక్ ఇస్తామన్నారు గంటలోనే, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత చెక్కు సంగతి తమకు తెలియదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తాం. ఆ రకంగానే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చదివిస్తాం, వాళ్ళ ఉపాధి అవకాశాలకు సంబంధించిన దానిలో భరోసా ఇస్తాం, దాంతోపాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో మెరుగైన వైద్యం ఇస్తాం అనేది ఆయన స్పష్టంగానే ప్రకటించి అధికారులు వీళ్ళందరూ చెప్పింది అంటే 2-3 గంటల్లో ఇది పరిష్కారం చేసేస్తామని చెప్పారు. వాస్తవంగా ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించిన తర్వాత చేయాల్సింది అంటే పేర్లు ఏవైతే ఉన్నాయో 17 మంది పేర్లు ఒక దగ్గర పెట్టి వీళ్ళందరికీ ₹1 కోటి శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళు లీగల్ సర్టిఫికెట్స్ ఇవ్వడం, ఎవరికి ఇవ్వాలి అంటే ప్రాసెస్ ప్రకారం జరగాల్సిందే. దీనికి ఇప్పుడు మేనమేషాలు ఎక్కించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 4-5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో డిఆర్ఓ దీని బాధ్యత తీసుకుంటాడా, జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుంటాడా, లేకపోతే ఆర్డీఓ బాధ్యత తీసుకుంటా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే లైజన్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నారో దానికి సంబంధించిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఏమైంది, ఈ మహాప్రస్థానం తీసుకొచ్చారు. ఆ మహాప్రస్థానం సంబంధించి ఫేజర్స్ ఉండాలి, అట్లాగే అన్ని రకాలైన సదుపాయాలు కల్పించాలి. వెళ్ళేటప్పుడు కూడా ₹10,000 ఇస్తామని చెప్తే లేదు మీరు ₹15,000 ఇవ్వండి అని మనం అన్నాం. దానికి సంబంధించిన దాంట్లో ఖర్చులకు సంబంధించి పద్ధతులు ఏవైతే ఉన్నాయో పద్ధతుల ప్రకారంగా 10,000 ఉన్నాయి, 10,000 తీసుకెళ్ళండి అని అన్నారు. ఏదైనా ఇవన్నీ జరగాల్సింది ఎవరైతే ఈ లైజన్ ఆఫీసర్ ఉన్నారో ఎయిదర్ కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్, వీళ్ళు వచ్చి వీళ్ళు కూర్చోబెట్టి ఏం జరుగుతుందో అనేది చెప్పి వీళ్ళని పంపించాలి. అట్లా పంపించకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హడావుడి చేసేసి ఎవరి మట్టుగా వెళ్ళారు. ఇది సరైన పద్ధతి కాదు. బాధితులు ఇక్కడ దాదాపు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది బాధితులు కూర్చోబెట్టి శ్రీకాకుళం ఉన్నారు, విజయనగరం ఉన్నారు, సామర్లకోటలు ఉన్నారు, రకరకాలైన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. గాజువాక ఎమ్మెల్యే ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్న ఆయన కూడా నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు, నేను పరిష్కారం చేస్తాననేది కూడా చెప్పారు. కాబట్టి వెంటనే పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని, లేనట్లేదు మాత్రం ఆందోళన సన్నిద్ధం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంఘటన చాలా ఘోరమైన సంఘటన. మానవీయ కోణం నుండి చూస్తే కాలు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, ఒక్కొక్కరు తీస్తుంటే శవాలు వచ్చిన వాళ్ళది ఉంది. కాబట్టి ఇంత మానవీయ కోణం సంబంధించిన దాంట్లో హ్యూమానిటీ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయ సహకారాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తామండి. సార్, ఎవరు ఉన్నారు మీ తాలూకా, ఏం చెప్పారు మీకు ఇందాక చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అధికారులు? మామూలు ఫస్ట్ అన్నం ఇలా ₹1 కోటి చెక్ ఇస్తారన్నారు. తర్వాత ఖర్చులు డబ్బులు ఇస్తారు, 1-2 గంటల్లో ఇస్తానన్నారు. ఏడు సారు అంటే మేము కాగితాలన్నీ పూపు చేసి పోటుమాతం పంపివ్వండి, పంపితే పోటుమాతం చేస్తున్నారు. యాంప్లాస్ ఒకటి వెళ్దాం, ఎవరు మమ్మల్ని పలకరించిన లేరండి ఇక్కడ. అన్ని ప్రకారం మాట ప్రకారం జరగాల, అప్పుడు తీసుకెళ్తామండి. ₹1 చెక్ ఇమ్మంటావా? మరి ఇస్తానన్న డబ్బులు కూడా కావాలండి. సార్ చెప్పారు
చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏదైతే బాధితులు ఏదైతే కోరారో వాళ్ళు అనుమతించారు. వాళ్ళు అనుమతించి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ పద్ధతుల ప్రకారం ఏదైతే చెప్పారో వాళ్ళు పాటించాలి కదండి. అది ఏమీ లేకుండా ఓన్లీ చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. చెప్పేసి వెళ్ళిపోయారు, ఇదిగోండి మీకు శాంక్షన్ అయిపోతుంది, ఇదిగోండి మేము ఇచ్చేస్తాం అన్నారు తప్ప. కానీ 1 గంట 2 గంటలు అని చెప్పేసి అన్నారు అంతే తప్ప వెళ్ళిపోయారు అంతే. అంతే దానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఆఫీసర్ కూడా వచ్చి ఏంటన్నది ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళ లిస్టు ప్రకారం ఏదైతే జరిగిందో వాళ్ళ ఎన్ని ప్రూఫ్స్ అన్నీ ఒక్కటే ప్రధానంగా తీసుకొని క్లారిటీగా ఇలాగండి మీకు ఇన్ని రోజులు అందుతుంది, ఇలాగ 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 1 వారం రోజులు కావచ్చు, ఏదైనా సరే క్లారిటీగా చెప్పేసి ఏదైనా జరగాలి. అదేమీ లేకుండా ఏంటంటే ఒక బాధితుల్ని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని దాటించాలని చెప్పేసి వచ్చి పరామర్శించి వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే అండి. అంటే ఈ క్షణం దాటితే మళ్ళీ మీకు డబ్బులు రావని అనుమానం? డబ్బుల గురించి ప్రస్తావన కాదండి. ఎందుకంటే ఏదైతే మాత్రం జరిగిందో ఇప్పుడైతే ఉండి ఇప్పుడు మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయికి ఇలాగ ప్రెగ్నెంట్ అమ్మాయి పెళ్ళి 6 నెలలు అవుతుందండి, 4 నెలలు ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఏం చేయమంటారు? దాన్ని చేస్తానంటే ప్రభుత్వం ఏదన్నా మాకు ఒకటి క్లారిటీ రావాలి కదండి. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, మీరన్నది కూడా ఏం చెప్పలేదు. ఏదో మీ మాట సపోజ్ వచ్చింది ఏదైతే అంటున్నారో అనేసి వెళ్ళిపోతున్నారు అంతే. దానికి ఏంటంటే పరిష్కారం జరగాలి కదండి మాకు. ఇప్పుడు మేము ఇక్కడ తీసుకొచ్చి పడిచేయాలి కదా ఈ బాడీలు కాడ. ఇప్పుడు మేము ఉందండి బాడీ పోస్ట్ మార్టం జరిగిపోతుంది, పోస్ట్ మార్టం జరిగిపోయి మేము తీసుకెళ్ళిపోతాం. ఎవరిది అయిపోయింది. తర్వాత రేపు అన్న రోజు ఎవరు ఏంటన్న పరిస్థితి. ఇటువంటి సంఘటనలు చాలా ముందు జరిగాయి, వాటికే దిక్కులేదు. ఇప్పుడు అన్నదానికి ఏంటండి చెప్పండి. మీరు అనుకున్నట్టు జరగకపోయినా మీకు ఎవరైనా వచ్చి సమాధానం చెప్పకపోయినా ఏం చేస్తారు మీరు భవిష్యత్తు? అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఉదయం నుంచి ఏం చేస్తాం అదే చేయాలనుకుంటున్నాం అంతే. ఏంటంటే ఉదయం నుంచి ఎలాగైతే బాడీలు అయితే ఇక్కడ ఉన్నాయో అలాగే అంతేండి. అంతేగాని కదిలించే సమస్య లేదండి, తీసుకెళ్ళి సమస్యలేదండి అంతేండి. హరిత, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తమకు ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం ₹1 కోటి చెక్కు ఇవ్వాలని, ఈరోజు దాటితే మళ్ళీ తమను ఎవరు కూడా పట్టించుకోలేదని, ఇప్పటికే అధికారులు ఎవరు కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత తమ దగ్గరికి రాలేదు, తమతో వచ్చి మాటలు కూడా ఆడలేదు. ఆ చెక్కు సంగతి కూడా ఎవరు ఏం చెప్పలేదు. దారి ఖర్చులకు మాత్రమే ₹10,000 ఇస్తామని చెప్తున్నారు. ఆ ₹10,000 అయితే తమకు అవసరం లేదని ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత ఏదైతే ఒక చెక్కు ఇస్తామన్నారో ఆ చెక్కును మాట ప్రకారం ఇవ్వాలని, చెక్కును మాత్రము ఇవ్వలేనట్లయితే తాము ఈ బాడీలన్నింటినీ కూడా తీసుకెళ్లమని, అంబులెన్స్లో ఉన్న బాడీలను అలాగే వదిలేస్తామని ఇక్కడున్న కుటుంబ సభ్యులంతా కూడా హెచ్చరిస్తున్నారు. హరిత, థ్యాంక్ యూ స్వామినాయుడు.